హాయ్ ఫ్రెండ్స్. ఏంటి స్కై గ్లైడింగ్ ఎక్కడుందా అనుకుంటున్నారా? ఎక్కడో కదండీ. అరకు ట్రైబల్ మ్యూజియంలో. ఇక్కడ గిరిజనుల జీవనాధారం, అలాగే వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుందని అరకు ట్రైబల్ మ్యూజియంలో మనకి కళ్ళకు రియల్‌గా అక్కడ ఎలా ఉంటుందనేది చూపిస్తారండి. ఈ మ్యూజియంకెళ్తే మనకు ఎక్కడో ఒక ట్రైబల్ విలేజ్‌ని విజిట్ చేసినట్టుగా ఉంటుంది. మరి వీడియో అంతా చూసి ట్రైబల్ మ్యూజియం ఎలాగుందో చూసి మనం కూడా ఒకసారి వెళ్ళడానికి ట్రై చేద్దామా? ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి. ఇక్కడ టికెటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. టికెట్ తీసుకొని మనం పిల్లలు పెద్దలు కూడా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక మోడల్ అనేది పెట్టారు. ఆ మోడల్‌లోని బొర్రా కేవ్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అలాగే ట్రైన్ యొక్క వెళ్ళే కేవ్స్ ఇదంతా ఒక మోడల్ చూపించడం జరుగుతుంది. ఆనందగిరి టూరిజం జోన్‌లోని బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్, బిస్పురం వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, కేకే లైన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అదొక మనకి పాయింట్ అనేది చూపించడం జరుగుతుంది. లోపలికొచ్చిన తర్వాత ఇక్కడ స్కై సైక్లింగు, అలాగే రోప్ గ్లైడింగ్ అనేది ఉంటుంది. అలాగే బోట్ రైడింగ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అక్కడ దానికే ఇండివిడ్యువల్‌గా చార్జెస్ అయితే చేస్తారు. ఇక్కడ చాలామంది ఇలాగా సైకిల్ మీద అనేది స్కై గ్లైడింగ్ అనేది చేస్తుంటారనమాట. చాలా సూపర్‌గా ఉంటుంది. ఒకవేళ చాలా సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు. సేఫ్టీ బెల్ట్ అది కూడా తీసుకొని చేస్తున్నారు. చాలామంది ఇలాగ ఎక్కి వీడియో షూట్స్ అవి చేసుకోవడం చాలా సూపర్‌గా ఉంటుంది. ఇదొక థ్రిల్లింగ్ థింగ్ అనమాట. లోపలికొచ్చిన తర్వాత ఒక అడ్వెంచర్ అనమాట. చాలా సూపర్‌గా ఉంటుంది. పిల్లలు అయితే స్కై గ్లైడింగ్ కూడా చేస్తారు. సూపర్‌గా ఏమీ భయపడకుండాను చాలా బాగుంటుంది. ఇదొక స్పెషల్ థింగ్ లోపలికొచ్చిన తర్వాత ట్రైబల్ మ్యూజియం లోపలికొస్తేనే. స్టార్టింగ్‌లోనే స్కై గ్లైడింగు, అలాగే రోప్ గ్లైడింగు, అలాగే బోట్ రైడింగు అయిపోయిన తర్వాత మనం అలా లోపలికెళ్తే ట్రైబల్ మ్యూజియం లోపల నెక్స్ట్ వచ్చేసి గిరిజనుల సంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు అవన్నీ ఎలా ఎలా ఉండేవారు, విలేజ్‌లోని ఎలా ఉంటారు, ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా చూపించడం జరుగుతుందనమాట వీడియోలో. ఇలాగ చూస్తున్నారు కదా! ఒక అమ్మాయి స్కై గ్లైడింగ్ చేస్తుంది. పిల్లలకి కూడా అలౌడ్ అనమాట. సేఫ్టీ మెజర్స్ తోటి స్కై గ్లైడింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఇండివిడ్యువల్‌గా వేరేగా టికెట్ తీసుకోవాలి. సూపర్‌గా ఉంటుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ట్రైబల్ మ్యూజియం లోపల ఉన్నాము. ట్రైబల్ మ్యూజియం లోపల స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ జిప్ లైన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి స్కై సైక్లింగ్ అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి లోపల ట్రైబల్ మ్యూజియంలో అయితే. మరి ట్రైబల్ మ్యూజియం మొత్తం అంతా మేము కవర్ చేస్తాం, మీరు చూడండి. ట్రైబల్ మ్యూజియంలో చాలా చాలా అడ్వెంచర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఆ స్కై గ్లైడింగ్ తర్వాత ఇలా ముందుకొస్తే ఇలా ఉంటుందండి. ఇలాగ వ్యవసాయం అది ఎలా చేసేవారు. అలాగే నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు మనం నడుచుకొని వెళ్తే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అవి అమ్ముతూ ఉంటారు. దాని తర్వాత లోపల ఒక హౌస్‌లోని గిరిజనులు యొక్క పంచాయతీ సిస్టము అది ఎలా ఉండేది. నెక్స్ట్ వాళ్ళ యొక్క సామాన్లు ఎలాంటివి వాడేవారు, ఇటువంటివి. అంతేకాకుండా వాళ్ళు వ్యవసాయానికి జీవనాధారానికి కావలసిన పనిముట్లు అనేవి ఎలాంటివి ఉండేవి, వాళ్ళ స్టోరేజ్ థింగ్స్ ఎలా ఉండేవి, ఇవి చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇలా మనం ముందుకు వెళ్తే ఇక్కడ నుండి మెయిన్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం అనమాట. మ్యూజియంలో చాలా బాగుంటుంది. మ్యూజియం లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గిరిజనుల జీవన శైలి, అలాగే వాళ్ళ యొక్క పనిముట్లు, వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకునేవారు అనేది ఈ మ్యూజియంలో చాలా నీట్గా అరేంజ్ చేసి గ్లాసులతో ఫిట్మెంట్ విత్ లైటింగ్ తోటి చాలా బాగా ఎంట్రీ అనేది సూపర్గా ఉంటుందండి. లోపల మ్యూజియం లోపల చూస్తే మాత్రం ఇంకా మైమర్చిపోలేమన్నమాట. అరకు వస్తే కంపల్సరీగా మ్యూజియం చూడాలి. ఆదివాసీ దేవాలయం, నెక్స్ట్ వాళ్ళు వేటాడే పద్ధతి, అలాగే అడవి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎలా నడిచి వెళ్తారు, ఎటువంటి సామాన్లు పనిముట్లు పట్టుకొని వెళ్తారు, అలాగే ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఎలాగా వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు తయారు చేస్తారు, నెక్స్ట్ వ్యవసాయ పద్ధతులు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క పల్లెటూరులోని లోపల వాళ్ళు వండుకోవడానికి, అలాగే దేవుణ్ణి ప్రార్థన ఎలా చేయడము, ఇటువంటి చాలా చాలా నీట్గా అరేంజ్ చేసి చూపించారండి. మనకి నిజంగా రియల్గా ఒక ట్రైబల్ విలేజ్ లోపలికి వెళ్ళి ఉన్నామా అన్న అనుభూతి అయితే ఈ ట్రైబల్ మ్యూజియంలో తిరుగుతున్నంతసేపు మనకి కలుగుతుందన్నమాట. అంటే ఇప్పటికీ ఇటువంటి ట్రైబల్ విలేజెస్ ఉన్నాయండి లోపల, లేకపోవడం అంటూ లేదు. కాకపోతే మనం ఒకే థింగ్స్ అన్నీ కూడా ఒక మ్యూజియంలో
పెట్టి చూపించడం వల్ల మొత్తం అన్నీ కూడా మనం కవర్ చేయగలుగుతాం అన్నమాట ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్ళేటప్పటికి. ఇప్పటికి కూడా ఇలాంటి పద్ధతులు, ఆచారాలు అన్నీ కూడా లోపల ట్రైబల్ విలేజెస్లో ఉన్నాయి. నేను ఎలా చెప్తున్నానంటే నేను ఆ ప్రాంతం నుండి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు అన్నమాట ఇలాంటి పద్ధతులు అనేవి అక్కడ ఉన్నాయని. అందుకనే మీకు ఈ వీడియో ఫుల్గా కంప్లీట్గా చూపించాలని చూపిస్తున్నాను. ఇది వాళ్ళ యొక్క మ్యూజిక్ సిస్టమ్ అండి. పెళ్ళిళ్ళు కార్యక్రమాల్లోని దిమ్స్ అది ఆడేటప్పుడు ఎలాంటి డ్రమ్స్ అవి వాడతారు, అలాగే వాళ్ళ యొక్క ఆరాధ్య దైవం పండగలు అవి ఎలా చేస్తారు. ఒక ఇంటికల పండగ అని ఒకటి ఉంటుంది. ఆ పండగ యొక్క జీవనశైలి ఇక్కడ చూపించారు మనకి. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఏ పంటలు పండిస్తారు, ఎటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాళ్ళ జీవనాధారానికి కావాల్సినవి ఇటువంటివి ఎలా తయారవుతాయి ఇవన్నీ కూడా చూపించారు. వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పనిముట్లు, వాళ్ళ వాడే పనిముట్లు, అలాగే అక్కడ చిరుధాన్యాలు. ఇది ఒకటి సంత మోడల్ అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి మారుమూల ప్రాంతాల్లో ఒక సంత అనేది జరుగుతుంది. అక్కడ ఎటువంటి సామాన్లు వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే గిరిజనులు వాళ్ళ దగ్గర ఉన్న పంట వస్తువులను కూడా అక్కడ అమ్మడం జరుగుతుంది. ఇవన్నీ చూపిస్తున్నారు. అలాగే చాలా థింగ్స్ అండి ఇక్కడ వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైఫ్లోని ఎలాంటివి ఉంటాయో అది రియాలిటీకి చాలా చాలా దగ్గరగా 90% దగ్గరగా ఈ యొక్క మన ట్రైబల్ మ్యూజియంలో కనిపిస్తుంది అన్నమాట. ఇది నులక మంచం అండి. ఇక్కడ నులక మంచం చూసారు ఎలా తయారు చేశారో వీళ్ళు. ఇలాంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ గిరిజనులు వాడేవారు అనమాట. మారుమూల ప్రాంతాలకు వెళ్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. మనం ఇప్పుడు చూసేది వాళ్ళ యొక్క పెళ్ళి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఎలా అలంకరిస్తారు, ఎలాంటి పద్ధతుల్లో చేస్తారు అనేది కూడా ఇక్కడ చూపించారనమాట. ఎంత బాగుందో చూడండి. మనం మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇలా మోడల్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే దింస ఆడుతున్న వాళ్ళది ఒకటి ఉంటుందన్నమాట మోడలు. అక్కడ మధ్యలో నిలబడి మనం ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. డైరెక్ట్గా వాళ్ళతోటి మనం డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక్కొక్క హౌస్లోని చిరుధాన్యాలు అవి పెట్టారండి. ఇక్కడ మనకి కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. ఒక స్టోర్ అనేది ఒకటి సెట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ. చిరుధాన్యాలు ఐటీడీ వారి సహకారంతో చాలా బాగుంటుంది. చాలా తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతారనమాట. ఇవి అన్నీ రియల్గా ఏ కెమికల్స్ అవి ఎటువంటివి కూడా మిక్సింగ్ అవి లేకుండా చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ దొరుకుతాయి. మనకు కావాలంటే ఇక్కడ నుండి శాంపిల్స్ కూడా తీసుకొని అలాగే మనం కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎటువంటి పనిముట్లు వాడారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఎలాంటివి వాడుతున్నారు అటువంటివి కూడా ఒక రూమ్లో పెట్టడం జరిగింది. ఇది వ్యవసాయానికి సంబంధించిన రూమ్ అనమాట. వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారు, ఎటువంటి సామాన్లు ఉంటాయి, నాగలి ఇవన్నీ ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ రియల్గా అనమాట. ఇలాగే ఉంటాయి సేమ్. నేను కూడా చూసాను రియల్గా కూడా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క పనిముట్లు అనేవి ఎలాంటివి వాడేవారు, అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఇవి కూడా చూపించారనమాట. ఇలా మనం బయటకు వచ్చేసేటప్పటికి ఇలా పార్క్ లాగా ఉంటుంది. ఆ మ్యూజియం రూమే కాకుండా వేరే రూముల్లో కూడా గిరిజనుల జీవన శైలి అనేది చూపించారు. ఇది వచ్చేసి జీలుగు కళ్ళు అనమాట. మనకి ఇక్కడ అటికల్లు అలాగా అక్కడ జీలుగు కళ్ళు అనమాట. వీళ్ళు అది నిశా కోసం వాడుతుంటారు. మీకు వీడియో కానీ నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీఆర్ వరల్డ్.